హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వరంగల్ ట్రిప్ అయితే చిన్నది వెళ్ళామని చెప్పాను కదండి. ఫస్ట్ ప్లేస్ అయితే చూసారు కదా. ఫస్ట్ అయితే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ 1000 స్తంభాల గుడికి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ మా వాళ్ళు అయితే చిన్న పిల్లల కంటే ఎక్కువ అయితే అయిపోయారనమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి ఫొటోస్ అయితే ఇక్కడ దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసామండి. ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇదైతే ఎప్పటి నుంచో చూడాలని అయితే ఉంది. 1000 స్తంభాలు కూడా చూడలేదు. అంతా చూసామని చెప్పినప్పుడు ప్రతిసారి అయితే నాకు ఎప్పుడు వెళ్తామా అనిపించేది. ఈసారి అయితే అనుకోకుండా వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ శిలాశాసనాలు అవన్నీ వాటి గురించి అయితే ఉన్నాయన్నమాట. అయితే ఫోటోలు తీశాను. వీటి గురించి పెద్దగా చరిత్ర అయితే నేను చెప్పలేను, కానీ ఇది చూడాలన్న కోరిక అయితే ఉండేది. అదైతే ఈరోజు తీరిందనమాట. పదండి లోపలికి అయితే వెళ్దాము. మాతో పాటు మీరు కూడా చూద్దరు, కానీ మాలాగా చూడని వాళ్ళు అయితే ఇంకా ఉంటారు కదా, చూసేయండి వచ్చి. ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు ఇంత అద్భుతమైన కట్టడాలు ఎప్పుడు చూస్తామా అనేది ఉండేది. ఈరోజైతే వచ్చేసాము. ఇక్కడ పక్కన కోనేరు ఉంటుందంట, అది చూడలేదండి. టైం తొందరగా అయితే బయటకు వచ్చేసాము. చూసి ఇంకా చూడాల్సినవి ఉన్నాయని చెప్పేసి పక్కన కోనేరులో అయితే పిల్లలు వాళ్ళైతే చూసారో, నేనైతే వీడియో తీయలేకపోయాను. తాబేళ్ళు అయితే ఉంటాయంట, కోనేరు పెద్దగా ఉంటుందంట. ఇదిగోండి మా వాళ్ళైతే ముందు వెళ్ళారు, నేను వీడియో తీసుకుంటూ వెనకాలన్నాను. ఇటువైపు వెళ్ళారా అటువైపు వెళ్ళారని ఎత్తుకుంటున్నాను అనమాట. చూసి ఇంకా నెక్స్ట్ అదే రోజు అమ్మవారు నిమజ్జనం అయితే చేయడానికి తీసుకున్నారనమాట. మా సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. దసరా నెక్స్ట్ డే వెళ్ళామని చెప్పాను కదండి. దుర్గామాత నిమజ్జనం అయితే జరుగుతుంది. అక్కడ ఉత్సవాలు అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ శివాలయం ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి తెలుసు కదా మీకు అందరికీ అయితే, శివలింగం అన్నమాట. ఇలాంటి అద్భుతాలు చూడడం అనేది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దీని తర్వాత ఇంకా వేరే ఇంకా 2-3 గుళ్ళు అయితే వెళ్తాము. నాన్న కష్టాలు ఇంకా కాసేపు ఆ గుడి దగ్గరే ఉండాలనిపిస్తుంది, కానీ టైం లేదు కదా. నెక్స్ట్ ఇంకా చూడాల్సినవి ఉన్నాయని చెప్పేసి బయటకైతే వచ్చేసామండి. దారిలో ఒక ప్లేస్ చూసుకొని లంచ్ చేద్దామని ఆగామన్నమాట. మార్నింగ్ తిన్న టిఫిన్ అయితే అరిగిపోయింది, ఆకలేసిందనమాట. లంచ్ కోసం అని చెప్పేసి ఈ ప్లేస్లో ఆగాము. ఇదిగోండి ఇక్కడ తినే దాంట్లోనే కూడా మా వాళ్ళు ఒక్కొక్క రకమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వేరే గుడికి వెళ్తామన్నమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన అందరికీ.